Hi friends, this is Ashwini. Welcome to our channel Amma My World. ఇప్పుడే అట్లా చెప్పకు, సపడే ఒకసారి చేద్దాం. ఏం కన్ఫర్మ్ నాకు తెలియదు. ఇన్ని చూసుకున్నా నాకు తెలియదారా. ఇప్పుడు ఏం మాట్లాడచ్చు, ఉత్తేనే అప్పుడు చేసిరు కదా, ఎత్తలేదు అది ఇదని చెప్తా, చెప్పి మాట్లాడతా. అబ్బా తమ్ముడు వచ్చింది, నేనే ఫస్ట్ ఎత్తుకోవాలి. మరి ఆగే ఫస్ట్ మాట్లాడచ్చు. తమ్ముడు అనకు, నేను చెప్పా అన్నప్పుడు చెప్పు, సరేనా? ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో అనమాట. అండ్ ఈ గుడ్ న్యూస్ కోసం గత 6 సంవత్సరాల నుంచి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ వాళ్ళతో పాటు మేము కూడా అంతే వెయిట్ చేసాము. అండ్ ఎందుకు సెకండ్ ప్రెగ్నెన్సీకే ఇంతలా చేయాలని మీరు అనుకోవచ్చు, బట్ అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అండ్ ఈ న్యూస్ కోసం మా అమ్మ వాళ్ళు కానీ, అత్తమ్మ వాళ్ళు కానీ, మా ఫ్యామిలీ అందరూ కూడా వెయిట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు ఈ న్యూస్ చెప్పబోతున్నాను. ఈ న్యూస్ తెలియగానే అసలు నాకు 1 మినిట్ కూడా నేను ఆగలేదండి. ఎమ్మటే కాల్ చేసి అయితే నేను చెప్పాననమాట. సో ఎందుకు అంత అంటే అందరూ కూడా అంతే వెయిట్ చేశారు. మేము ఎంతగా అయితే వెయిట్ చేశామో వాళ్ళు కూడా ఈ గుడ్ న్యూస్ కోసం అంతగా ఎదురు చూశారనమాట. సో అలాంటప్పుడు నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి చెప్పేంత వరకు కూడా నేను ఆగలేకపోయాను. సో ఇంకా వెంటనే అయితే కాల్ చేశాననమాట. అండ్ ఫస్ట్ ఈ న్యూస్ ఎవరికి చెప్పాలనేది కూడా తెలియలేదు. ఎందుకు అంటే నేను ఎంతగా వెయిట్ చేశానో వాళ్ళు కూడా అంతే వెయిట్ చేశారు కాబట్టి ఒక్కొక్కరిగా కాకుండా అందరికి ఒకేసారి చెప్పాలి. అండ్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా నేను క్యాప్చర్ చేయాలి అని వీడియో కాల్ అయితే చేశానన్నమాట. అండ్ అలాగా మా అమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళకి, అన్నయ్య వాళ్ళకి ముగ్గురికి ఎట్ ఏ టైం వీడియో కాల్ చేసి అయితే చెప్పాను. అండ్ తర్వాత అత్తమ్మ వాళ్ళకి కూడా వీడియో కాల్ చేసి చెప్పానన్నమాట. అండ్ అండ్ వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. అండ్ అందరూ అనుకోవచ్చు మరీ ఇంత చేయాలా సెకండ్ దానికి అని, బట్ ఈ న్యూస్ కోసం నేను ఎంతలా వెయిట్ చేశానో. అండ్ మాకు ఒకానొక టైంలో ఇంకా చాలు ఒక్కరే అనుకున్నాము, బట్ షాన్వి ప్రతిసారి అడుగుతూనే ఉండే అనమాట. సో షాన్వి కోసమైనా మాకు కావాలి అనే దాంట్లోకి వచ్చేసాము. ఇంకా షాన్వి అయితే ఫుల్ హ్యాపీ. అండ్ ఇప్పుడైతే వీడియో చూస్తూ ఉండండి. నేనైతే నైట్ 9:30 డిన్నర్ తర్వాత చెక్ చేసుకున్నాను అనమాట. అండ్ నమ్మచ్చో లేదో అని ఇంకో కిట్ కూడా తీసుకొచ్చి 2 కిట్లు చెక్ చేసుకున్నాకే కన్ఫర్మ్ అయ్యాక వీడియో కాల్ అయితే చేశారనమాట. అండ్ అందరూ ఎట్ ఏ టైంలో కాల్ లిఫ్ట్ చేయరు కాబట్టి ముందు వాళ్ళకి కాల్ చేసి ఒక సర్ప్రైజ్ చెప్తుందంట షాన్వి అని అంటే అందరు కూడా కనెక్ట్ అయ్యి చూసారనమాట. రెండు నిజంగా చూడు. ఇదో అండ్ మా అమ్మ, అక్క, వదిన అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నేను ఎమోషనల్ అయ్యాను, నాతో పాటు కూడా వాళ్ళు అంతే ఎమోషనల్ అయిపోయారనమాట చెప్పగానే. అండ్ ఈ వీడియో అంతా కూడా నరేష్ షూట్ చేస్తూ ఉన్నాడు. నేను చెప్పడం కంటే షాన్వితో చెప్పిస్తే బాగుంటుంది అని షాన్వితో అయితే చెప్పించానమాట. 2 కరెక్టే ఉంటుంది కదా, 2 చూసుకున్నా, 2 ఇచ్చింది. షాన్విగో దేవుని మొక్కి బొట్టు పెట్టింది, అదే దేవుని మొక్కుతాంది, మొక్కి బొట్టు పెట్టింది. తాతయ్య చెప్పు. తాతయ్య తమ్ముడు వస్తుండు. ఫస్ట్ అప్పుడు చూసుకున్నానే అది కన్ఫర్మ్ కాదని మళ్ళీ తేవడానికి పోయిండు. దేవుని దగ్గర పోయి దండం పెట్టి నాకు బొట్టు పెట్టింది, అది బొట్టు పెట్టుకున్నది.
అండ్ షాన్వి అయితే ఫైనల్గా రివీల్ చేసేసింది. వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు నమ్మలేకపోయారనమాట. ఎందుకు అంటే ఇంకొకానొక టైంలో ఇంకా చాలు అనేసుకున్నాం మేము. అట్లాంటిది సడన్గా మనకి గుడ్ న్యూస్ తెలిసేసరికి అందరు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ మా అమ్మ అయితే ఇంకా అక్కడ చెప్తూ ఉందన్నమాట. సో ఆ కన్వర్జేషన్ అంతా కూడా పెడితే బాగోదని నేను పెట్టలేదు. సో అక్కడ ఏమంటుంది అంటే, నేను దేవుడికి మొక్కుకున్నాను, ఆ దేవుడికి మొక్కడం వల్ల అయ్యింది, ఇంకా తన నమ్మకాలు ఉంటాయి కదా, అన్నీ కూడా చెప్తూ ఉందన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ 6 మంత్స్ తర్వాత వచ్చేసింది అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ 6 ఇయర్స్ తర్వాత వచ్చింది. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. ఇక అందుకే అందరికి ఒకసారి చెప్తానని అప్పటి నుంచి ఒకటి చెప్పాలని అంటున్నా. థ్యాంక్స్ వదినా. నా బిడ్డ కోసమే కావాలని మొక్కిన, అసలు ఎంత మొక్కుతుందో అసలు. ఫస్ట్ అయితే అత్తమ్మకి చెప్పాక అమ్మ వాళ్ళకైతే చెప్పాను. బట్ అత్తమ్మతో చెప్పిన వీడియో ఇప్పుడు ఈ వీడియో తర్వాత యాడ్ చేస్తాను. సో ఎందుకు అంటే ఇది ఇంకా ఎమోషనల్ అనిపించి ఫస్ట్ అయితే ఇది యాడ్ చేశాను అనమాట, లెంత్ ఎక్కువ ఉందని. ఇంటికి వచ్చినావా? ఆరున్నరైందా? కొంచెం మంచిగా ఉంది అత్తమ్మ. ఇలా 2 సార్లు పోయింది కానీ అంత ఏం లేదు, మంచిగా ఉంది, యాక్టివ్గానే ఉంది, మంచిగా ఉంది అత్తమ్మ. నిన్నటంత లేదు అత్తమ్మ. వేస్తున్నా అత్తమ్మ. చెప్పాలి తమ్ముడు వస్తుండు. థ్యాంక్ యూ నాని. 2 వచ్చినాయి. థ్యాంక్స్ అత్తమ్మ. ఇప్పుడే చూసుకున్నా అత్తమ్మ నేను. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అండ్ అత్తమ్మ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ ఒక్కరని కాదు, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అండ్ తర్వాత షాన్వికి ఏంటంటే ఎప్పుడైనా కూడా నేనే చెప్పాలి ఈ గుడ్ న్యూస్ అన్నీ అనేదన్నమాట యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు. ఇప్పుడు ఫైనల్గా షాన్వి కోరిక కూడా నెరవేరింది. అండ్ తర్వాత ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. అండ్ నేను ఎప్పుడో అప్లోడ్ చేసేదాన్ని, బట్ కొద్ది రోజులు అయ్యాక, కొన్ని మంత్స్ అయ్యాక వీడియో అప్లోడ్ చేద్దామని ఇంతవరకు అయితే వెయిట్ చేశానమాట. అండ్ ఈ వీడియో అయితే నేను ఇంతవరకు చేసిన యూట్యూబ్ వీడియోలో ది బెస్ట్ వీడియో అవుతుంది నాకైతే. నాకు ఒక మంచి మెమరీ లాగా ఉండిపోద్ది. అండ్ ఏంటంటే ఫ్యామిలీ అందరిది ప్రతి ఒక్కరి రియాక్షన్స్ అనేది ఈ వీడియోలో మనం క్యాప్చర్ అయితే చేశాం కాబట్టి. అండ్ ఇప్పటికీ నా మొబైల్లో ఈ వీడియో చూసినప్పుడు అంతా కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకున్నానమాట. అంతగా ఏడుపొస్తూ ఉంది. అండ్ ఇదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.